హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యంలో నుండి 119వ కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకున్నాం. హల్లెలూయా. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన అందరి వెనుకడిలో ఆశీర్వదించింది. ఆమేన్. దయచేసి కూర్చో. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి కూడి వచ్చిన అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 119వ కీర్తన చాలా అద్భుతమైన సంగతులు మనం ఈ కీర్తనలు చదువుకుంటూ ఉంటాం. మనం చదువుకున్నటువంటి రెండవ భాగంలో 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న లేఖన భాగాల్లో ఒక బలమైన కోరిక, ఒక బలమైన ఆశయం, ఒక ఉన్నతమైన ఉద్దేశం మనం అక్కడ చూస్తాం. అదేమిటంటే శుద్ధీకరించబడుట. దేవునికి మనిషిని దూరం చేసింది పాపం. మనిషిని దేవునికి దగ్గర లేకుండా, మనిషిని దేవునికి దూరం పెట్టింది, లేకపోతే దేవునికి ఎడం చేసింది పాపం. మన ప్రాణాత్మ దేహాలతో చేసేది ఏదైనా అది దేవుని చిత్తానుసారమైనది, వాక్యానుసారమైనది అయితే దేవుడు ఆనందిస్తాడు. అలా కాకుండా మనకు తోచింది చేసినప్పుడల్లా అది పాపంగా మారి అది ఇబ్బందికరమైన పరిస్థితిని మానవ జీవితాల్లో తీసుకొస్తుంది. యవనస్తుల గురించి ఇక్కడ ఈ కీర్తన 2వ భాగంలో రాయబడింది.
యవనస్తులు ఒక బలమైన కోరిక కలిగి ఉండాలి. నేను పరిశుద్ధంగా జీవించాలి, ఏ పాపము నాకు అంటకుండా జాగ్రత్తగా ఉండాలి, నా జీవితం పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి. ఏమి సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా పరిశుద్ధతను మాత్రం నేను కలిగి ఉండాలి అనే ఒక బలమైన కోరిక మనకు ఉండాలి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. నడత అంటే సమస్త ప్రవర్తన, మన తలంపులు, మన ఊహలు, ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, ఉద్దేశాలు, మాటలు, క్రియలు, నిర్ణయాలు, వీటన్నిటినీ మనం నడత అనొచ్చు. నడత శుద్ధీకరించబడాలి అంటే వాక్యం చాలా అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం లేకుండా ఏ వ్యక్తి పరిశుద్ధపరచబడలేడు. వాక్యం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి తన ప్రవర్తనను దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. వాక్యం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పవిత్రీకరించబడతాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నడత జాగ్రత్తగా చూసుకోవాలి అన్న. కొద్దిమందికి అసలు ఏమీ అవగాహన ఉండదు. మందిరానికి వస్తారు కానీ ఏం చూసుకోరు, అసలు జాగ్రత్త ఉండదు, ఎదకరు అసలు. ఏంటి మన జీవితం నిజంగా పరిశుద్ధత, దేవుడు ఆశించిన స్థాయిలో బ్రతుకుతున్నామా, దేవుడు కోరిన మెట్టు మన జీవితంలో ఉందా, ఏమీ గమనించుకోకుండానే గ్రుడ్డిగా పోతా ఉంటారు. బాగానే ఉన్నాను, భక్తి చేసుకుంటున్నాను, చాలా బాగుంది నా జీవితం, ఏదేదో. నీ దృష్టికి నీవు గొప్పగా కనబడచ్చు, కానీ ప్రభు దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు అనేది ప్రశ్న. మనందరం మనల్ని మనం మెచ్చుకుంటాం, ఇది మానవ స్వభావం. అట్లా మెచ్చుకోకుండా బ్రతకలేము. కానీ మనల్ని మనం మెచ్చుకుంటే యోగ్యుడు కాడని బైబిల్ చెప్తాం. దేవుని ద్వారా మెప్పు రావాలి, దేవుడు మనల్ని ప్రశంసించాలి, దేవుడు మనల్ని చూచి అతిశయపడాలి. ఎదురా జీవితం అంటే ఎలా బ్రతకాలి అని ఆయన ఆనందించాలి. అలాంటి జీవితం మనకు చాలా అవసరం. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే కేవలం వాక్యాన్ని మన గుండెల నిండా నింపుకొని జాగ్రత్తగా వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. మన జీవితంలో వాక్యం కనబడాలి. వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం అంతా వాక్యానుసారమైనదే ఉండాలి. వాక్యాన్ని అంతగా అభ్యాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని నమ్మాలి. ముందు దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యాన్ని నమ్మకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్యాన్ని ఎలా మనం చేయగలం? ప్రియులారా, ఈ దినాల్లో మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా అపవిత్రతే, ఎక్కడ చూసిన పాపమే, ఎక్కడ చూసిన దుష్టత్వమే కనబడుతుంది. ప్రతి ఒక్కళ్ళు తమ సొంత ఇష్టం చేసుకోవడానికి అలవాటు పడిపోయారు. చిన్నపిల్లల దగ్గర నుండి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టమే. ఏమి ఇది మంచా చెడా,
ఇది చేస్తే దేవుడు ఆనందిస్తాడా, ఇది చేస్తే తల్లిదండ్రులకు బాధ కలుగుతుందా, ఇది చేయడం వలన దేవుని నామం అవమానపరచబడుతుందా, ఇవేమి ఆలోచించే పరిస్థితుల్లో లోకంలో ప్రజలు లేరు. పాపం ఫుల్లుగా ఉన్నటువంటి రోజులు ఇవి. సొదొమ గుమరాల్లో, నోవాహు కాలంలో, లోతు కాలంలో పాపం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ నేను అనుకుంటాను దానికి మించి ఇప్పుడు లోకంలో పాపం అలా ఉంది. ఇలాంటి పాపం విపరీతంగా పెరిగిన సమాజంలో ఒక యవనస్తుడు ఎలా పరిశుద్ధంగా జీవించగలడు? యవన కాలంలో యవన కాలపు ఉద్రేకాలు, భావోద్వేగాలు, ఎమోషనల్ ఫీలింగ్స్, వీటిని ఎలా శుద్ధీకరించుకోగలడు, ఎలా క్రమపరుచుకోగలడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ అంతట నీవే పరిశుద్ధుడు కాలేవు. నీ తెలివి మీద ఆధారపడవు, నీ జ్ఞానం మీద ఆధారపడవు, నీవు పరిశుద్ధుడవు కాలేవు. నీ శక్తిని బట్టి నీవు పరిశుద్ధుడవు కాలేవు. ఒక యవనస్తుడు పరిశుద్ధపరచబడాలంటే కేవలం వాక్యం బేస్ అయి ఉండాలి. గుండె నిండా వాక్యం ఉండాలి. దేవుని స్తోత్రం. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ పల్లవి పాడేవాళ్ళు. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నే పాపము చేయకుండా, నే పాపము చేయకుండా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. వాక్యంతో హృదయం నింపబడితే తప్ప పాపాన్ని ఎదిరించే శక్తి, అసలు ఇది పాపం అనేటువంటి అవగాహన నీకు రాదు. ఏది పాపం నీకు ఎలా తెలుస్తుంది? అసలు వాక్యం లేకుండా ఎలా తెలుస్తుంది? చీకట్లో కూర్చున్న వ్యక్తికి ఎక్కడే ఉందో, ఎలా కనబడదో, వాక్యపు వెలుగు లేని వ్యక్తి కూడా అంతే. పాపం చేస్తూ కూడా అందరిని బుకాయిస్తాడు. నేను ఎక్కడ చేశాను, నేను ఎప్పుడు చేశాను, నోరేసుకు పడిపోతారు కొద్దిమంది. ఇక్కడ ఎంతో మంది నోర్లు ముయ్యొచ్చు నీ నోరుతో, కానీ ఒకరోజు లెక్క అప్పచెప్పాల్సిన రోజు. ఆ రోజున దేవుని ధవల సింహాసనపు తీర్పు ముందు ఆయన సముఖంలో నిలబడినప్పుడు మాట్లాడడానికి ఏం అవకాశం ఉండదు. ఇక అసలు ఆ సింహాసనం దగ్గర నిలబడటమే గుండె జారిపోతుంది. ఏముండదు ఇక అక్కడ. ఆ మహిమను, ఆ తేజస్సును, ఆ స్వచ్ఛతను, ఆ పవిత్రతను చూసినప్పుడు నీకు ఇంకా మాట్లాడడానికి అక్కడ స్కోప్ ఏం లేదు. ప్రియమైన వాళ్ళారా, పాపం చాలా ప్రమాదకరమైంది. పాపంలో కూడా ఆనందం ఉంది, కానీ అది క్షణికానందం, కొంచెం కాలం ఉండే ఆనందం. కానీ దేవునిలో శాశ్వత కాలపు ఆనందం ప్రభువు మనకు దాచిపెట్టాడు. పరిశుద్ధతలో గొప్ప ఆనందం ఉంది, పరిశుద్ధతలో గొప్ప తృప్తి ఉంది, పరిశుద్ధతలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులారా, మీరు ప్రస్తుతం ఉన్న సమాజంలో యోగ్యులుగా బ్రతకాలి అంటే, ఒక మంచి జీవితం చేయాలి అంటే, మీ హృదయం అంతా వాక్యం నింపుకోవాలి. ఫోన్ చూసేటప్పుడు మీ హృదయంలో వాక్యం ఉంటే ఏది కానిది చూడరు మీరు. సినిమా పాటలు, సినిమా స్టోరీలు అర్థమవుతుంది. ఒకప్పుడు టీవీ పెడితే వచ్చేవి, ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్తే వచ్చేవి. ఇప్పుడు ఏమీ అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు.
నీ నీ ఒళ్ళోనే, నీ జేబులోనే అపవాది అట్లా పెట్టేశాడు అంతే. నీవు సినిమా చూడకుండా ఉండగలవా అంటే నీ హృదయంలో వాక్యం ఉంటే ఉండగలవు. సీరియల్ చూడకుండా ఉండగలవా అంటే అసలు సీరియల్ చూడటం పాపమా అండి అంటారు కొద్దిమంది, ఇంకా అవివేకత. నిశ్చయంగా పాపం. సీరియల్ చూసేవాళ్ళు పాపాన్ని ప్రేమించేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు పాపపు ఆలోచనలు ఇంకా హృదయంలో పెట్టుకున్న వాళ్ళు. టైం పాస్ అవ్వట్లేదండి అనే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది, ఏమీ తోయట్లేదండి అందుకని అట్లా ఫోనో లేకపోతే టీవీనో పెట్టుకొని చూస్తానండి. అసలు క్రైస్తవుడికి ఏమి తోయిపోవడం చెప్పండి. మొన్న ఈ వరదలకు సెలవులు ఇచ్చారు కదా పిల్లలకి, ఉదయం నుండి సాయంత్రం వరకు క్యారం బోర్డు ఆడుతూనే ఉన్నారు వీళ్ళు. అడగండి బోర్ కొట్టిందా అని. బోర్ కొడతా కొట్టదు. లేరా లేచి అన్నం తీదంటే కూడా ఈ ఒక్కట ఆడి, రేపు పడుకోరా ఈ ఒక్కట ఆడి, అంతగా ఆనందిస్తారు బిడ్డల ఆటల్లో. మరి క్రైస్తవుడు ఎందులో ఆనందించాలి? దేవునితో సహవాసం చేయటంలో, ప్రార్థన చేయటంలో, వాక్యం చదువుటలో, దేవుని బిడ్డలతో కలిసి సహవాసం చేసే విషయంలో, ఉపవసించుటలో, ప్రార్థించుటలో ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తొయ్యిపోవడం ఏంటి చెప్పండి అసలు. అపవాదిని నరకానికి తోసేస్తాడు, జాగ్రత్త. కాబట్టి ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక యవనస్తుడు నీతిమంతుడిగా జీవించగలడా? ఒక యవనస్తుడు పరిశుద్ధుడిగా బ్రతకగలడా అంటే చాలా జాగ్రత్తగా బ్రతికితే బ్రతకగలడు, లెక్కలేనట్లుగా ఉంటే బ్రతకలేడు. అందుకే ఆ పదం అక్కడ వాడాడు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయాలి. విన్నది బోధ ఊరకి విని సరిపెట్టుకోవడానికి కాదు, అది మన జీవితంలోనికి రావాలి. అపవాది కూడా ఏం చేస్తాడో తెలుసా? అపవాది కూడా వాడి గురేంటో తెలుసా? వాడు ఏం ఎత్తుకుపోతాడో తెలుసా? అర్థమవుతుంది. మీ ముక్కుకున్నాయో మీ చెవికున్నాయో పట్టుకుపోడాడు వాడికి ఎందుకు? మీ గుండెల్లో ఉన్న వాక్యం, మీరు ఇప్పుడు దాకా వాక్యం వింటారే ఆరాధనకు వచ్చి, ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఇత్తువాని ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, పక్షులు వచ్చి ఏం ఎత్తుకుపోయినాయి? ఏ గింజలైతే రైతు విత్తాడో, ఏ ఏ పక్షు ఏ యొక్క ధాన్యపు గింజలైతే, ఏ విత్తనం అయితే వ్యవసాయదారుడు విత్తాడో ఆ విత్తనాన్ని ఎత్తుకుపోతాడు. ఆరాధన బాగా జరిగింది ఇవాళ. అసలు ఏముందలే ఆరాధన. అసలు మన వారం అయితే పక్క ఇంకెంత బాగుందో. ఈ మాట్లాడుకుంటావు తప్ప ఇక అసలు ఏ వాక్యం గుండెల్లో ఉండదు. నిన్న అయ్యగారు చెప్పారు కదా, ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన విషయాల మీద పెద్దగా దృష్టి పెట్టడం. ఇక ఊరకే మాట్లాడుకునేవన్నీ శరీర సంబంధమైన విషయాలే అనుకుంటే అంటే నీవు ఆత్మ సంబంధివి కావు. నీవు నీతిగా బ్రతకడానికి ఆరాటపడే వ్యక్తివి కాదు, పరిశుద్ధంగా జీవించడానికి అభ్యాసం చేసుకునే వ్యక్తివి కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది యవనస్తులు ఉన్నారు. వారిని గురించి మాట్లాడుతూ ఒక చోట అంటాడు, యవనస్తులు పరిశుద్ధాలంకృతులై అంటాడు. అరుణోదయం గర్భములో నుండి మంచు వలె వాళ్ళు వస్తున్నారంట, పరిశుద్ధాలంకృతులై. ఈ దినాల్లో యవనస్తుల అలంకారం, అద్దం ముందు ఎంతసేపు నిలబడతారో యవన బిడ్డలు అలంకరించుకునే విషయంలో. అసలు పెళ్ళిళ్ళ దగ్గర అయితే ఇంకా మరీ భయంకరం. అచ్చంగా మేకప్ వేయడానికే కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. నీవు ఏమి అలంకరించుకుంటున్నావు? ఎస్తేరుని గురించి మన వాక్యంలో చదివినప్పుడు హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి ఏది ఆమె కోరుకోలేదని, తద్వారా ఆమె అందరి దయను, రాజు దయను పొంది రాణిగా 127 సంస్థానాల మీద
దేవుడు ఆమెను ఉంచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అలంకరణ విషయంలో, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునే విషయంలో, లోకాశలు నెరవేర్చుకునే విషయంలో, నేత్రాశను తీర్చుకునే విషయంలో ఈ దినాల్లో మనుషులు పరుగులు తీస్తున్నారు. జాగ్రత్తగా చూసుకునే మనసు నీకుంటే ఏమిటి? వాక్యాన్ని బట్టి నీ నడత, వాక్యం ఎలా చెప్తుంది, నీ నడత ఎలా ఉంది? వాక్యం ఇదిగో మాటల విషయంలో ఎలా చెప్తుంది, నీ మాటలు ఎలా ఉన్నాయి? వాక్యం ప్రవర్తన విషయంలో ఎలా చెప్తుంది, నా ప్రవర్తన ఎలా ఉంది? వాక్యం చూపుల విషయంలో ఎలా చెప్తుంది, నా చూపులు ఎలా ఉన్నాయి? వాక్యం ఆలోచనల విషయంలో ఎలా చెప్తుంది, నా 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 ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇలా ప్రతి చిన్న కార్నర్ని మనం గనక వాక్యపు వెలుగులో చూసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి, మన జీవితాలు ఆదర్శంగా ఉంటాయి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి చెప్పండి? యోసేపులాగా ఎందుకు బ్రతకలేం? దానియేలులాగా ఎందుకు బ్రతకలేం? రూతమ్మలాగా ఎందుకు బ్రతకలేం? ఆమెను గురించి బోయజ్ అంటాడు, మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి గొప్పది అంటాడు. నీవు వచ్చినప్పుడు నీ గురించి నేను విన్నాను, మంచి మాటలే విన్నా, కానీ ఇప్పుడు ఇంకా చూస్తుంటే ఇంకా మంచిగా కనపడుతున్నావు. అంతకంతకు చెడిపోయే మనుషులు, అంతకంతకు పాడైపోయే మనుషులు, అంతకంతకు దేవుని భయం లేకుండా తిరిగే మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మనము ప్రకాశించే దీపాల వలె మన తేజస్సు అంతకంతకు వెలగాలి, మన తేజస్సు అంతకంతకు ప్రకాశించాలి తప్ప అంతకంతకు దిగజారిపోయే పరిస్థితులు రాకూడదు. అలా ఉండాలంటే కేవలం మీరు వాక్యాన్ని పట్టుకోవాలి గట్టిగా. వాక్యం. యవనస్తులు దేవుని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు ఈ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ప్రియమైన వాళ్ళారా, చూసుకునే అనుభవాలు ఉన్నాయా? లెక్క లేకుండా అంత బాగానే ఉందని సరిపెట్టుకునే అనుభవాలు ఉన్నాయా? ఇది నల్ల క్రైస్తవులందరూ ఎక్కువ మంది చేసే పని ఏంటి తెలుసా? అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉందా? అంత ఎందుకు బాగానే ఉంటుంది? అంత బాగానే ఉంది. నీ పొరపాట్లు నువ్వు గ్రహించుకోగలిగితే అది జ్ఞానం. నీ దినములు నువ్వు లెక్కించగలిగితే అది జ్ఞానం. నేను ఎన్ని రోజులు బ్రతికాను, ఇంకెన్ని రోజులు బ్రతుకుతాను, ఎలా బ్రతికాను, ఏమన్నా నా జీవితం ప్రయోజనకరంగా ఉందా, గ్రహించుకోగలుగుతున్నా? ప్రియులారా, యవనస్తులకు మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీ జీవితం చాలా విలువైంది. మరి ముఖ్యంగా ఈ వయసు చాలా శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. ఈ వయసులో మిమ్మల్ని లోకం రమ్మంటుంది, శరీరం రమ్మంటుంది, అపవాది కూడా ఎన్నో ఎర్లేస్తాడు మీకు, ఎన్నో గాలాలు వేస్తాడు మీకు. అపవాదిని, శరీరాన్ని, లోకాన్ని మీరు జయించాలి అంటే కేవలం వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము కవచాన్ని కలిగి ఉండాలి, వాక్యం అనే ఖడ్గాన్ని మీరు కలిగి ఉండాలి. వాక్యం ద్వారా మాత్రమే అపవాదిని జయించగలరు, వాక్యం ద్వారా మాత్రమే పాపాన్ని జయించగలరు. కొన్నిసార్లు మీకు పాపం ఆలోచనలు పుట్టవు, కానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి పుడతాయి. దానికి ఉదాహరణ యోసేపు, పొతీఫరు భార్య. యోసేపుకు ఆమె మీద ఎలాంటి చెడు ఆలోచన కలగలేదు, కానీ ఆమెకు కలిగింది అతని మీద. పాపం నీలో పుట్టకపోవచ్చు, కానీ నీ పక్కన ఉన్న వారు నిన్ను ప్రేరేపించవచ్చు. అప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అంటే చెప్పండి, నీ గుండెల నిండా వాక్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అన్నిటి మీద నాకు పెత్తనం చేయడానికి అవకాశం ఉంది, కానీ నీ మీద నాకు అవకాశం లేదు. నువ్వు యజమానురాలివి. ఇంత ఘోరమైన దుష్కార్యం అర్థమవుతుంది? అసలు ఇది దుష్కార్యం అని అర్థమవుతుందా చెప్పండి?
ఫోన్లో చూసేది, ఫోన్లో ప్రవర్తించేది, ఫోన్లో చాట్ చేసేది అది దుష్టత్వం అని నీకు తెలుస్తుందా? సమర్థించుకుంటావా? వాక్యం లేనప్పుడు ఏం చేస్తావు తెలుసా? సమర్థించుకుంటావు. యోసేపు చెప్పొచ్చు, ఏమండి నేను అసలు వెళ్ళలేదండి, ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదండి, ఆమెతో మాట్లాడలేదండి, ఆమె నా మీద పడిందండి అని చెప్పొచ్చు. కానీ చెప్పి సరిపెట్టుకోవాలా? చెప్పడానికి ఇష్టపడి పాపం చేసేసి దాన్ని సమర్థించుకోవడానికి ఏదో 4 మాటలు చెప్పి నీతిమంతుడిగా అందరి ముందు ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడలా. దేవుని భయం గుండెల నిండా కలిగి ఉన్నాడు. పవిత్రతను కాపాడుకోవడానికి ఎంతో తాపత్రయపడ్డాడు. వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. అంతకు మించి చేయని నేరానికి జైలు పాలయ్యాడు. ఒకవేళ అతనే గనక ఆ రోజు ఆమెతో పాపం చేసి ఉంటే జైలు శిక్ష ఉండేది కాదు. కానీ ఏం జరిగేదో తెలుసా? అతని జీవితం అక్కడతోనే, చెప్పండి, ఎదుగుదల లేకుండా, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ఉన్నతమైన స్థితి లేకుండా అక్కడతోనే ముగించబడేది. పాపం చేయకుండా జీవించేటప్పుడు కష్టాలు ఎక్కువ వస్తాయి. పాపాన్ని అసహించుకున్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. పాపాన్ని అసహించుకున్నప్పుడు ఎక్కువగా తిప్పలు వస్తాయి. అయినప్పటికీ నువ్వు పాపాన్ని అసహించుకునే వ్యక్తివైతే, వాక్యాన్ని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిని ప్రేమించావా? దుర్నీతిని అసహించుకున్నావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక రోజున హెచ్చిస్తాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూడండి. నలభై 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. నీవు నీతిని ప్రేమించి, అనగా వాక్యాన్ని ప్రేమించి, దేవుని బిడలతో సహవాసం, దేవుని పరిశుద్ధులతో సాంగత్యం కదా. కొద్దిమందికి అసలు ఇష్టం ఉండదండి. మీకు ఊరికే మాట్లాడుతాను నేను. అసలు మీరు వారంలో, లేకపోతే ఒక రోజు తీసుకోండి, ఒక రోజులో ఎక్కువ సమయం భక్తులతో గడుపుతున్నారా, భక్తిహీనులతో గడుపుతున్నారా? జస్ట్ మీరు చెక్ చేసుకోండి మీ జీవితాన్ని. పరిశుద్ధులైన వారితో గడుపుతున్నారా, లోకంలో భయం లేకుండా తిరిగే ప్రజలతో గడుపుతున్నారా? ఎవరితో గడుపుతున్నావు నువ్వు? 5వ కీర్తనలో అంటాడు భక్తుడు, నాలుగో వచనంలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు, నువ్వు ఎవడవైనా కావచ్చు, పాపం చేసే నిన్ను దేవుడు అసహించుకుంటున్నాడు. ఇష్టపడ్డాయన పోనీ లేదండి, పర్లేదులేండి, అవి ఆయన దగ్గర కుదరవు. ప్రియులారా, మనము నీతిని ప్రేమించాలి. అది దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వచనం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి ఒకసారి. నేను ఈరోజు ఇంకో బైబిల్ తెచ్చాను.
56వ కీర్తన 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయను. దేవుని భయం లేకుండా మాట్లాడే వారి దగ్గర కూర్చోడానికి నీకు ఇష్టం అవుతుందంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నీలో పాపాన్ని ప్రేమించే స్వభావం పొందే, దేవునికి ఆయాసకరమైన మార్గాల్లో నీవు ఉన్నావు అని గ్రహించుకోవాలి. నీవు గ్రహించుకోవాలి. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను అంటున్నాడు భక్తుడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కృపను మనం అనుభవించబద్దులమై ఉన్నాం. ఆలోచించుకుంటూ ప్రభా నీ కృప కొరకు వందనాలంటూ మనము బహు జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రియులారా, నువ్వు దేవుని వాక్యానికి విలువిచ్చి నీ జీవితాన్ని యోగ్యంగా కాపాడుకుంటే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దైవజనుడైన ఏలీ కుమారులు చెడిపోయి దుర్మార్గులై జీవిస్తున్నప్పటికీ సమూయేలు చిన్న పిల్లవాడిగా కదా ఊరికే నేర్చుకుంటారు పిల్లలు. అసలు అంతేనా? మంచైనా చెడైనా ఊరికే పట్టేస్తారు, వాళ్ళు ఊరికే నేర్చుకుంటారు. కానీ ఏ చెడు పట్టలేతున్నాం, ఏ వంకర మార్గాన్ని చూసి నేను కూడా ఇది చేస్తే బాగుండు అని అనుకోలే. నేను అనుకుంటాను గుండెల నిండా అమ్మ చెప్పిన మాటలే. నువ్వు ఎటు చూడదు నాన్న, నువ్వు దేవుని వరపుత్రుడురా. నేను ఎన్నో మొక్కులు మొక్కి ప్రార్థన చేసి కన్నీరు కార్చి కన్నానురా. నువ్వు దేవునికి ప్రతిష్ఠితుడురా. నీ నీ జీవితం నీ కొరకు కాదు, నీవు దేవుని కొరకు పుట్టావు, దేవుని కొరకే బ్రతకాలి. నువ్వు ఎన్ని మాటలు చెప్తున్నా నాకు తెలియదు, కానీ వాటన్నిటినీ గుండెల నిండా పెట్టుకున్నా. ప్రియమైన వాళ్ళారా, ఇది నాలో మనకు సహవాసం ఉంది, ఆరాధన ఉంది, ప్రసంగాలు ఉన్నాయి, బోధలు ఉన్నాయి. మరి యోసేపు కాలంలో ఏమీ లేవు. ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఇష్మాయేలీయులకు అమ్మబడ్డాడు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి చూస్తే వాళ్ళు బబులోను దేశంలో ఉన్నారు బానిసలుగా. కానీ పరాయి దేశంలో ఉన్నప్పటికీ ఆరాధనలు లేవు, ప్రసంగాలు లేవు. చెప్పండి, వారి చేతిలో ధర్మశాస్త్రం లేదు. అయినప్పటికీ వారి గుండెల నిండా వాక్యం ఉంది. అందుకనే ఆ మాటల్ని పెట్టుకుని చాలా భయభక్తులతో జీవించారు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధంగా జీవించటం ఈ దినాల్లో సవాలే, కానీ అసాధ్యం మాత్రం కాదు. అసాధ్యం మాత్రం కాదు, కొంచెం కష్టమే. కానీ నీవు వాక్యాన్ని ప్రేమించే బిడ్డవైతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు స్థిర హృదయం ఉంటే, ఒక స్థిరమైన మనస్సు కనుక నీవు కలిగి ఉంటే, ఇది చాలా సులువు, ఇది చాలా సులువు. ప్రియమైన వాళ్ళరా, మనం చదివితే పరమగీతులను అంటాడు, ఇదిగో వల్లి పద్మము వలె ఉందంటాడు పలు రక్కసి చెట్ల మధ్యలో. ప్రియమైన వాళ్ళరా, మనం అలా ఉండాలి. అపవిత్రుల మధ్యలో పవిత్రమైన బిడ్డవలే. చాలాసార్లు మనం ఏం పోల్చుకుంటామో తెలుసా? వాళ్ళు చాలా దుర్మార్గులండి, నేను అంత దుర్మార్గం చేయట్లేదండి. పాపం చేసేవారితో పోల్చుకుంటే నీవు మంచోడిగా కనబడచ్చు, కానీ పరిశుద్ధుడైన యేసయ్యతో పోల్చుకుంటే అప్పుడు నీ లోపాలు నీకు అర్థమవుతాయి. ఇంకా నీతిమంతుడిగా మార్చబడతావు. ప్రియమైన వాళ్ళారా, మొన్న ఎవరో 599 మార్కులు వచ్చినాయి అంట 10th క్లాసులో. న్యూస్ కూడా ఎక్కడ స్టేట్ ఫస్ట్ 10th క్లాస్. 1 మార్కు తగ్గినందుకు ఏడుస్తున్నాను. అంటే ఆమె ఏం చూస్తుంది? 600 చూస్తుంది. మనలో చాలా మంది ఏం చూస్తాం? 550 వచ్చిన వాళ్ళు చూస్తాం, 560 వచ్చిన వాళ్ళు చూస్తాం, 570 వచ్చిన వాళ్ళు చూస్తాం. ఆమెకంటే నాకు ఎక్కువే వచ్చినాయి, ఈమెకంటే నాకు ఎక్కువే వచ్చినాయి, ఈమెకంటే నాకు ఎక్కువే వచ్చినాయి. కాబట్టి ఏం చేస్తాం? సంబరపడిపోయి చాలా ఆనందిస్తాం, ఒక్కొక్క మాటలు చెప్పాలంటే గర్విస్తాం. కానీ ఆ పిల్లలో ఉన్న మనసు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ 1 మార్కు
పరిపూర్ణుడైన యేసయ్యలాగా మనం మారాలి అంటే మనం పరిపూర్ణుడైన యేసయ్యను చూడాలి. మీరు ఎవరిని చూసినా మీరు శుద్ధీకరించబడలేరు. మీరు ఎవరిని వైపు చూసినా మీరు పవిత్రీకరించబడలేరు. ఇదిగో ఆమె బూతులు మాట్లాడుతుంది, నేను మాట్లాడలా అని సరిపెట్టుకుంటావు. ఇంకా ఏ కోణంలో తప్పుందో, ఏ కోణంలో పాపం ఉందో, ఏ కోణంలో అవిధేయత ఉందో, ఏ కోణంలో అక్రమం ఉందో అది గ్రహించుకో. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. గుండె నిండా వాక్యం ఉండాలి, దృష్టంతా ప్రభు మీద ఉండాలి. అప్పుడు నీవు నిర్దోషిగా బ్రతకగలవు. నిష్కల్మషమైన హృదయంతో నీ జీవితాన్ని కొనసాగించగలవు. అట్టి గొప్ప కృప మన యవనస్తులందరికీ మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. ఒక 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 రోషం కలిగి సవాలు జీవితం చేయి, సవాలుకరమైన జీవితాన్ని చేయి. నేను నిర్దోషిగా నిష్కల్మషమైన బిడ్డగా బ్రతకాలి అని ఆరాటపడి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకో. దేవుని మీద ఆనుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని నీ జీవితంలో అవలంబించు. జాగ్రత్తగా ప్రతి చిన్న విషయంలోనూ వాక్యానుసారంగా ఉన్నావో లేదో చెక్ చేసుకో, జాగ్రత్తగా చూసుకో. తద్వారా నీవు పరిశుద్ధుడిగా జీవిస్తావు, అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటావు. మరి ఒకవేళ మనం మాట్లాడుకుంటే వాక్యంలో యోసేపు మాట కనబడతాడు, మనకు కదిలితే మెదిలితే పరిశుద్ధత మాట్లాడుకుంటే దానియేలు కనబడతాడు. ఎందుకంటే వారు అలా జీవించారు. ఎన్నో వేల సంవత్సరాలైంది వారు జీవించి, వారు వెళ్ళిపోయి, అయినప్పటికీ వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దే ఆర్ ద రోల్ మోడల్స్. వాళ్ళు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు. మనం కూడా అలా జీవిద్దాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉందాం. జాగ్రత్తగా జీవితాన్ని చూసుకుందాం. అభ్యాసం చేయాలి. లేచిన దగ్గర నుండి మీరు ఏం చేశారో గమనించుకోండి. ఎలా ఉంది జీవితం? మాటలో, చూపులో, ఆలోచనలో, నడకలో, పడకలో, ప్రవర్తనలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని చూడండి. గమనించి చూడండి. చాలాసార్లు మనం ఇతరుల మీద భూతద్దం వేస్తాం. ఇతరుల మీద భూతద్దం వేసి జాగ్రత్తగా గమనించి వాళ్ళ లోపాలు చెప్తాం. వాళ్ళ లోపాలు చెప్తే నీకు వచ్చే లాభమే ఉంది. నీ లోపాలు నీవు గమనించుకుంటే, నీకు ఎక్కడ పరిస్థితి ఉందో అది గమనించుకుంటే ఖచ్చితంగా నువ్వు జయ జీవితం చేయగలవు, ఆశీర్వాదకరంగా జీవించగలవు, మాదిరికరంగా జీవించగలవు. అతి గొప్ప కృప మనకు ప్రభు దయచేయను గాక. ఈ కీర్తనలో ఉన్న ఈ మాటలు ప్రభు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.